నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు కుటుంబ కలహాల నేపథ్యంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న వివాహిత తల్లి మృతి చెందిన విషయం తెలియక దీనంగా చూస్తూ నిలబడిన చిన్నారులు స్పందన కార్యక్రమానికి అర్జీల వెల్లువ తహసీల్దార్ కార్యాలయంలో 2 మున్సిపల్ కార్యాలయంలో 15 అర్జీల అందజేత పొదుపు పేరుతో మహిళను మోసం చేసిన చిలుకలూరిపేటకు చెందిన మహిళ పోలీసులను ఆశ్రయించిన బాధితులు వినుకొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఇందిరానగర్, అంబేద్కర్ కాలనీల యానాదుల నివాస స్థలాలు కావాలని వైసీపీ నాయకులు యనుమల ప్రసాద్ ఆధ్వర్యంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందించారు. స్పందించిన తహసీల్దార్ ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్ల నిర్మాణం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు యనుమల ప్రసాద్ తెలిపారు. అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ వెంకటేశ్వర్లను నాగులవరం మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, ఉమ్మడివరం వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా ఘనంగా సత్కరించారు. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో 2 అర్జీలు అందగా మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 15 అర్జీలు అందాయి. వినుకొండ పట్టణంలోని 9వ వార్డు నందుగల ఏబిఎం కాంపౌండ్ నిర్మాణం చేపట్టిన అపార్ట్మెంట్ వారు రోడ్డుకు అడ్డంగా గోడ కడుతున్నారని, దానిని నిలిపివేయాలని కోరుతూ వార్డు ప్రజలు సోమవారం స్పందన కార్యక్రమంతో మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందించారు. గత 50 సంవత్సరాలుగా నివాసం ఉంటూ రాకపోగలు సాగిస్తున్న వార్డు ప్రజల పట్ల అపార్ట్మెంట్ యాజమాన్యం చులకన భావంగా చూస్తూ గోడ నిర్మాణం చేపడుతున్నారని, దీనిని అరికట్టాలని, లేని పక్షంలో ఆందోళన బాట చేపట్టాల్సి వస్తుందని వారు తెలిపారు. కార్యక్రమంలో వార్డు ప్రజలు పాల్గొన్నారు. 9వ వార్డులోని ఏబిఎం కాంపౌండ్ ప్రాంతంలో అపార్ట్మెంట్స్ నిర్మించడం జరిగింది. ఆ అపార్ట్మెంట్స్కి మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఆ అపార్ట్మెంట్ చుట్టుపక్కల ఉన్న బజార్లను కలుపుతూ వాటికి రోడ్లు శాంక్షన్ చేస్తూ పర్మిషన్ ఇవ్వటం వాళ్ళకి జరిగింది. దాని ప్రకారమే మున్సిపాలిటీ వాళ్ళు కూడా మున్సిపాలిటీ గ్రాంట్ల నుంచి ఏనుగుపాలెం రోడ్డుని ఏబిఎం కాంపౌండ్ రోడ్డుని కలుపుతూ రోడ్డు వేయటం జరిగింది. ఆ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళే మళ్ళీ అపార్ట్మెంట్స్ వెనక పక్కన మున్సిపాలిటీ గ్రాంట్స్ నుంచి ఏనుగుపాలెం రోడ్డు నుంచి ఏబిఎం కాంపౌండ్లోకి ఆ ఏబిఎం కాంపౌండ్ పక్కనే దానికి అనుబంధంగా ఉన్న బజార్లన్నిటికీ కూడా రోడ్లు వేయటం జరిగింది. దానిలో భాగంగా మా రైల్వే స్టేషన్ మొదటి లైన్ దగ్గర నుంచి ఈ అపార్ట్మెంట్స్కి వెళ్ళటానికి అపార్ట్మెంట్ మీదుగా ఇటు ఏనుగుపాలెం రోడ్డుకి కానీ ఇటు ఏబిఎం కాంపౌండ్లోకి రావడానికి కూడా మొదటి బజార్లో నుంచి ఇటు రాకుండా వీళ్ళు ప్రస్తుతం గోడ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఈ అపార్ట్మెంట్స్కి సంబంధించిన అన్ని బజార్లకు ఉన్న రోడ్లన్నింటినీ కూడా మూసివేసి వీళ్ళు దౌర్జన్యంగా గోడలు కడుతున్నారు. అదేమని ప్రశ్నిస్తే చాలా దౌర్జన్యంగా మాట్లాడి మీరు కనుక అడ్డం వస్తే మీ అందరినీ కూడా జైళ్ళల్లో పెడతామని చెప్పేసి బెదిరిస్తూ మాట్లాడుతున్నారు. అది కూడా మేము క్లియర్గా ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని చెప్పేసి వార్డు ప్రజలందరం కూడా అడిగితే, మేము ఈ ఎస్సీలు ఎస్టీ లొకాలిటీలు ఇవన్నీ ఇటు ఈ లొకాలిటీల్లోకి మా వాళ్ళు నడవరు, మేమందరం కూడా అగ్రకులాల వర్ణాలకు చెందిన వాళ్ళం, ఈ బీసీలు ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు, ఇటు పక్క మీరు ఈ బజార్లన్నింటిలో కూడా మేము మిమ్మల్ని నడవనీయమని చెప్పేసి చాలా హేళనగా మాట్లాడటం, చాలా తక్కువ భావంతో మాట్లాడటం జరుగుతుంది. అదేమనంటే దౌర్జన్యం చేయడానికి కూడా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని ఎదుర్కొనే శక్తి ఆడవాళ్ళకి లేదు. కాబట్టి మేము ఈరోజు స్పందన కార్యక్రమంలో మున్సిపల్ ఆఫీస్లో వీళ్ళ అరాజకాలని కట్టడి చేసేందుకైతేనేమి వాళ్ళు చేస్తున్న పనులన్నింటినీ కూడా అడ్డగించాలని చెప్పేసి మేము మెమోరాండం ద్వారా విన్నపించుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు కట్టిన ఆ రోడ్లకి అడ్డంగా కట్టిన అన్నిటిని కూడా కూలదోసి రోడ్లన్నింటినీ కూడా క్లియర్ చేయవలసిందిగా మీ ద్వారా మేము ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. దీని మీద అధికారులు స్పందన చేయకపోతే మేము ప్రత్యక్ష కార్యాచరణ తీసుకొని వీటన్నిటి మీద రిలే నిరాదీక్షలు కానీ దీని మీద అన్నీ కూడా పోరాట కార్యక్రమాలన్నీ కూడా చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ ఛానల్ ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మా ఆయన దయ ఉంచి మాకు
మాకు ఆ రోడ్డు మార్గానికి అడ్డం లేకుండా ఆ నిర్మాణాలు కట్టకుండా గోడలు కట్టకుండా చేయాలని చెప్పేసి మేము అందరం కోరుతూ మేము మెమోరాండం ఇచ్చాము. దాన్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వినుకొండ పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు స్థానిక 22వ వార్డు కట్టకింద బజారులో నివాసముంటున్న మస్తాన్ వలి హనీఫాలకు గత 4 ఏళ్ల క్రితం వివాహమైంది. మస్తాన్ వలి తాపి మేస్త్రిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 2 సంతానం కలరు. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య కలహాలు చోటు చేసుకోవడంతో ఆదివారం రాత్రి కూడా వివాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన భార్య హనీఫా సోమవారం ఒంటిపై పెట్రోల్ పోసుకొని అంటించుకుంది. గమనించిన భర్త స్థానికులు మంటలను ఆర్పి వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే 60% కాలిపోవడంతో 23 ఏళ్ల హనీఫా మృతి చెందింది. మృతురాలికి 4 ఏళ్ల వయసు గల సమీర్, 3 ఏళ్ల వయసు గల మాబూ సుబానీలు కలరు. అయితే తల్లి మృతి చెందిన విషయం చిన్నారులకు తెలియకపోవడంతో చిన్నారులు దీనంగా చూస్తున్న తీరు చూపర్లను కలిచివేసింది. పెట్రోల్ పోసుకుందంటే అమ్మాయే వెళ్ళి పెట్రోల్ తెచ్చుకుంది. దేనికి? మేము రాత్రి కొద్దిగా గొడవ పడ్డాం. ఆ గొడవ ద్వారా ఇంత దూరం తెచ్చుకుంది. నేను శత్రువు కనుక్కున్నావా, నేను నిజంగా చేసుకుంటానని అమ్మాయే పోసుకున్నాను. నేను పోయేసరికి పరిస్థితి వినుకొండ మండలంలో గ్రామ వాలంటీర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరు కాని వారికి మరో సదావకాశం అధికారులు కల్పించారు. ఇంటర్వ్యూలకు హాజరు కాని 317 మందికి మరోమారు స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీఓ వెంకటరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఇసుక విధానం రద్దు చేసి నూతన ఇసుక విధానం ప్రకటించకపోవడంతో భవన నిర్మాణ కార్మిక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే నూతన ఇసుక విధానం ఏర్పాటు చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు వివిధ సంక్షేమ పథకాల క్రింద రావాల్సిన క్లెయిమ్లను మంజూరు చేయాలని కోరారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. భారతదేశం ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం కావడంతో దేశ ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగాన్ని ప్రభుత్వ పాఠశాలలో లైవ్ టీవీల ద్వారా విద్యార్థులకు చూపించారు. నూజెండ్ల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల నందు విద్యార్థులకు లైవ్ టీవీలో చంద్రయాన్-2 ప్రయోగం చూపారు. అదేవిధంగా వినుకొండ పట్టణంలోని గీతాంజలి గీతంస్ పాఠశాలలో విద్యార్థులు చంద్రయాన్ ప్రయోగం విజయవంతం కావడంతో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. పొదుపు పేరుతో ఓ మహిళ తనను మోసం చేసిందంటూ ఈపూరు మండలంలోని చినకొండరాయనిపాలెం గ్రామానికి చెందిన మహిళలు సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో చిలకలూరుపేటకు చెందిన ఓ మహిళ 2013 నుండి గ్రామానికి వచ్చి డబ్బులు కట్టించుకొని వెళ్తుండేది. అయితే సదరు కంపెనీ గురించి ఆరా తీయగా అటువంటి కంపెనీ లేదని తెలవడంతో మహిళలు నిలదీశారు. అయితే నగదు చెల్లించాలంటే బాండ్లను సమర్పించాలని చెప్పడంతో బాండ్లు అందించారు. అయినప్పటికీ నగదు చెల్లించకపోవడంతో మహిళను ప్రశ్నించగా పొంతలనేని సమాధానం చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈపూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం నందు సోమవారం గ్రామ వాలంటీర్లకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మండలంలోని ముప్పాళ్ల గ్రామానికి 76 మంది దరఖాస్తు చేసుకోగా 56 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరైనట్లు ఈఓపీఆర్డీ దయాసాగర్ తెలిపారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం.
తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.